అందరికీ శరార్థి ఆడలకు మంగళారతి. ముందుగాలే ఉంటాయి మన ముచ్చట్ల నెత్తిరాదాల గీతలే కదా చూడు రెడ్ లైన్స్. భారీ బహిరంగ సభల కొందరు చేసిన ఆ పనికి ప్రధాని నరేంద్ర మోడీ సార్ వచ్చిండు కోపానికి. కొందరు కావాలనే పెట్టిస్తున్నారట కరెంటు కోతలు, అట్లా చెప్పినట్టు ఈయనే ఉద్యోగులకు పెడుతున్నారట వాతలు. సీఎంగా ఉన్నప్పుడు నీళ్ళు ఇస్తామన్నాడు ఇంటింటికి, ఇప్పుడు వాటర్ అసలే వస్తలేవట కేసీఆర్ ఇంటికి. చెరో మాట చెప్తుర్రు అకౌంట్లేసే రైతు బంధు మీద. సీఎం డిప్యూటీ సీఎంకు అసలు క్లారిటీ ఉందా లేదా? మొన్నటిదాకా కూడా బీఆర్ఎస్ అంటే ఉండేనట పానము, కారుకు కాలిచ్చి కాంగ్రెస్లో షరీక్ అయ్యిండు దానము. మోడీ సార్ సభలో మాట్లాడుకుంటా మీటింగ్కి వచ్చిన కొందరి మీదకి కోపానికి వచ్చిండు. అగో సారు మాటలు ఇందామని ఆశతోని ఆడదాకపోతే వచ్చిన వాళ్ళ మీదకి మోడీ సార్ సీరియస్ అవుడు ఏంది అంటారా? ఇలా ఎప్పుడు కాదు కానీ డైరెక్ట్గా చూపిస్తా, చూసినాక మంచిగానే అన్నాడు అని కూడా అంటారు. ఎడిటరు ఏవయ్యా వీడియో जरा पुलिस के लोग उनको नीचे उतारिए उनको. बिजली के तार है, आप क्या कर रहे हैं वहां? చూసిన రాడ లైట్ల కోసం వేసిన పోల మీదకి ఎక్కిర్రు. తేనె తుట్ట మీద కదా గుంటిగలు ఓదాని మీద ఓటి ఎక్కినట్టు ఒగల మీద ఒగలు నిలబడ్డరు. అసలే అవి ఎక్కువ కరెంటుతో నడిచే లైట్లు బుగ్గలు, అవిటి మీదికి ఎక్కితే ఎట్లుంటది చెప్పుండ్రి. అంత మందిలా నరేంద్ర మోడీ సార్ నజరు అగో ఆ తంబాలు ఎక్కినోళ్ళ మీద పడ్డదంటే నిజంగా మోడీ సార్ను తారీఫ్ చేయవలసిందే. ఈడికే కొన్ని పార్టీల మీటింగులకు పోయి కరెంటు షాక్ కొట్టి చచ్చిపోయిన వాళ్ళు బొచ్చడు మంది ఊర్రు అని బొచ్చడు మాటల ఇననే ఇంటివి. అసొంటి ఇని కూడా కొందరు ఇసొంటి కథలు ఎందుకు పడతారో. కరెంటు పాస్ కాలేదు కాబట్టి ఏం కాలే, ఒకవేళ వైరుదేలో స్విచ్ బోర్డు కాడ తీగ ఊసిపోయే ఉంటే ఏంది పరిస్థితి? అంతమంది పానాలు గాలే కలిసేటి కదా. ఎందుకైనా మంచిది ఇసొంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పానాలను మించింది ఏది ముఖ్యం కాదు కదా, ఏమంటారు? మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు అవసరానికి మించి కరెంటు ఇస్తున్నాడట. అగో అంతగానో విద్యుత్ ఇస్తున్నప్పుడు మరి రోజులో అన్ని మాటల ఎందుకు పోతుంది కరెంటు? అసలు ఆ పోయేదందుకు కారణం ఇవ్వాలంటారా? వాళ్ళను కూడా సీఎం సార్ గుర్తుపట్టిండట. ఎండాకాలంలో ఎందుకు అట్లా వాళ్ళు చేస్తున్నారో, ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో మొత్తం చెప్తున్నాడు. రేవంత్ గారు ఇక చెప్పురి. ఏంద్రా అని చూస్తే కొంతమంది నాయకులు ఆ లైన్ మెన్లకు చెప్పేసి ఎక్కడైతే వీఐపీలు ఉంటారో ఎవరంటుంటారో ఆ లైన్ మెన్ లైన్ ఆఫ్ పని మొదలు పెట్టిండ్రు. అందుకే ఎవడు ఆపితే వాడు కారణం లేకుండా ఆపితే ఉద్యోగం కూడా వీకుర్రు అని చెప్పిన తర్వాత కొంతమందిని వీకినాక కొంత అంటే లైన్ అప్ అయింది. ముఖ్యమంత్రి సార్ చెప్పిన ముచ్చటిన్నారు కదా. ఎవరైతే పాత లీడర్లు లైన్ మెన్ల దగ్గర పచార ఉన్నోళ్ళు ఉంటారో చూడుండ్రి. అగో అసొంటి కొందరు లీడర్లు పని కట్టుకొని కాంగ్రెస్ ఏలుబడిలా కరెంటు కష్టాలు ఉంటాయని చెప్పేదందుకు డ్రామాలు ఆడుతున్నారట. అగో వాళ్ళ నాటకాలు నడవనీయకుండా హెల్పర్ల కొలువులు తీసేస్తుండే వర్కల్లా ఇప్పుడిప్పుడే తొవ్వకొస్తున్నారట. అయినా ఎవరు ఏలుబడిలో ఉన్న ప్రజలకు మంచి జరిగేటట్టు చూడాలి కానీ ఇచ్చేదానికి కూడా కాళ్ళల్లో కట్టెబెట్టినట్టు కరెంటు కట్ చేయించుకుంటా ఇట్లా చేసుడైతే ముమ్మాటికి తప్పున్నారా అంతకంటే ఎక్కువనే అవుతుంది. అట్లా చేస్తున్న లీడర్లను ఉడకబోసే రూమ్లో వేసి ఫ్యాన్లు ఏసీలు బంద్ చేసి ఓ వారం 10 దినాలు ఉంచాలి. అప్పుడే ఎండాకాలము ఫ్యాన్లు తిరగకుండా ఉంటే ప్రజలు పడే బాధ ఎట్లుంటుందో అర్థమవుతుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ ముఖ్యమంత్రి జగనాల్ సారు ఆయన చెల్లె షర్మిలక్క మీదికి చూడ మందికి చూడ తిట్టుకుంటున్నారట. కానీ లోపల వాళ్ళిద్దరు ఒకటేనట. తోడబుట్టినోడు కాదు, నాకు తోడేలుతోని సమానము అన్నట్టు చూసే షర్మిలక్క, చెల్లెను శత్రువు లెక్క చూసే జగనన్న ఇద్దరు ఒకటేనా? ఇద్దరి నడమ పాలిసు బండలేస్తే పక్కున బలిగిపోయేంత పగలతోని రగిలిపోతారు. ఈ మాట ఎవరన్నారంటారా? ఇనుండ్రి వీరే. जगन की पार्टी और कांग्रेस पार्टी अलग है, ये दोनों एक ही है. ఇన్నారు కదా, కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ 2 పార్టీలు మాత్రమేనట. అంటే జగన్మోహన్ రెడ్డి షర్మిల పార్టీల పరంగానే వేరు కానీ నెత్తుడి బంధంగా అన్నా చెల్లెలుగా ఎప్పటికీ ఒకటేనట. వాళ్ళని నమ్మకుండ్రి, మీదికి చూడ తిట్టుకుంటారు. ఎదురుంగా నిలబడ్డా కొట్టుకుంటారు. నటించుట్లా ప్రజలను మభ్యపెట్టుట్లా రాజన్న రాజకీయ వారసులను మించినోళ్ళు లేరు అన్న తరీకలా చెప్పుకొచ్చుండు. ఓట్లను పట్టున జిల్చడం కోసమే అన్నా చెల్లెళ్ళు ఇద్దరు దుష్మాన లెక్క పెద్ద డ్రామా నడిపిస్తున్నారు. వాళ్ళని నమ్మితే ఎక్కదీపమూలే ఎలిగిపోయే ఏపీ గుడ్డి దీపం అవుతుంది అన్నట్టే అన్నాడు. మరి ఏపీ ఎప్పటికీ ఆరిపోని దీపమోలే ఆగకుండా ఎలగాలనంటే ఏం చేయాలనో చెప్పిండు. ఒక కమలం పువ్వు మీద ఓట్లు గట్టిగా గుద్దితే ఆంధ్రప్రదేశ్ ఆలతేమ ఆరిపోతుందట. ఇట్లా ఎవలకు వాళ్ళు పార్టీల మీద ఎత్తి 7 దోషుల మన్ను గుమ్మరించుకుంటుంటే ఏ లీడర్ను నమ్మాలనో ఏ లీడర్ను అమ్మాలనో తెలియని పరిస్థితిలో ఉన్నారట ఏపీ ప్రజలు.
బీజేపీ అంటే అర్థం ఏందుల్లా? బి అంటే భారతీయ, జే అంటే జనత, పి అంటే పార్టీ కదా. కానీ అర్థం అది కాదట. బీజేపీ పుల్పాము వేరే ఉన్నదని అంటున్నాడు తెలంగాణ మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. దేశమంతా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ అంటారు. దానికి కొత్త అర్థం ఏముంది? తెలంగాణ సీఎం సారు ఏం చెప్పిండు అంటారా? సారు మాటలనే ఇనుండ్రి. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, ఈ ముగ్గురు బీజేపీ. బాబు, జగన్, పవన్, మోడీ బలం, మోడీ బలగం. తెలుగుదేశం, జనసేన, బీజేపీతోని కలిసి నడుస్తున్నట్టు 3 జెండాలు ఒక్క దగ్గరనే పట్టుకొని నడుస్తున్నాయి కదా. మా కాంగ్రెస్ మాత్రం ఏ పార్టీతోని పొత్తు పెట్టుకోదు, మాదెప్పుడు ఒంటేదు పోకడనే అన్న తరికలా అనుకొచ్చిండు. అయినా రాజకీయంలో హనుమంతునంతటి రేవంత్ రెడ్డికి రామునంతటి చంద్రబాబును ముఖ్యమంత్రి సారు ఏమనడేమో అనుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రాల సారుకు కూడా సురుకులు పెట్టిండు కదా. రాజకీయంలో నమ్మిన బంట్లు ఎన్నంటి ఉండేటోళ్ళు ఎవ్వరు ఎప్పటికీ కలిసి ఉండరు. దూరంగా ఉన్నా కానీ అదిగి పెట్టుకోరు. ఉన్నన్ని దినాలే మర్యాద అయినా గౌరవమైనా. రేవంత్ రెడ్డి సారు ఆంధ్రప్రదేశ్లో మాట్లాడింది ఇని అర్థం చేసుకొని అక్కడి ప్రజలు కాంగ్రెస్కు పట్టం కడతారా ఏమో? ఎన్నికల తర్వాతనే తెలిసేటట్టు ఉంది అంటుర్రు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఇంట్లో కూడా నీళ్ల కరువు ఉన్నదట. మిషన్ భగీరథ నీళ్లకు పైపు లైన్లు వేసి తండాలు గూడాలకు కూడా నీళ్ల తండాడ లేకుండా చేస్తామని చెప్పిండు కదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు. మరి ఆ సార్ ఇంట్లో నల్లాలకు నీళ్ళు ఎందుకు వస్తలేవు ఏం కథ అంటారా? నిజంగా వస్తలేవట, ట్యాంకర్లు తెప్పించుకుంటున్నాడట. చూద్దాం పారి. ఇగో అంత పెద్ద ట్యాంకర్లు తెప్పించిర్రు. హైదరాబాద్లో ఉన్న నందీనగర్లో కేసీఆర్ సారు ఇంట్లున్న సంపులను నింపుతుర్రు. తెలంగాణలో ఒక్క ఆడబిడ్డే నీళ్ళ బిందె పట్టుకొని రోడ్ల మీదకి రావద్దు. ఎండాకాలము, వానకాలము, చలికాలము, ఈ కాలము, ఆ కాలం అని ఓర్పాటు లేకుండా అన్ని కాలాల్లో ఇంట్లో నల్లా దింపితే గంగమ్మ పొంగి పొర్లేటట్టు నీళ్ళు ఇస్తామని అంతగానని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి సార్ ఇంట్లోనే నల్లా నీళ్లు వస్తలేవంటే ఏంది? మిషన్ భగీరథ మీదికి చూడనే నడిచిందా? ఒకవేళ మంచిగుంటే నల్లాల నీళ్ళు ఎందుకు రావు? మళ్ళీ కావాలనే కాంగ్రెస్ వాళ్ళు నీళ్ళు ఇయ్యకుండా ఆపుతున్నారా ఏమో? పాలకులు పంతాలకు పోయి ప్రజల గొంతులు అయితే ఎండనీయకుండ్రి అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. రైతు బంధు ముచ్చట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారు చెప్తున్న దానికి అసలు పొంచనే ఉంటలేదట. అధికారులకు అసలు ముచ్చట సీఎంకు, డిప్యూటీ సీఎంకు చెప్తలేరా? లేకుంటే అసలు ముచ్చట తెలియకుండా ఇద్దరు కూడా ఇట్లా మాట్లాడుతున్నారా ఏమో? నడమల అన్నదాతలు అయితే ఆగమైపోతున్నారట. అకౌంట్లో రైతు బంధు పడతలేదట. మళ్ళీ సర్కార్ రైతు బంధుకు మంగళం పాడతటే ఉన్నదా ఏమో? ఇన్నాక మీరే చెప్పాలి. ఈరోజు 4 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళది కంప్లీట్ చేస్తా ఉన్నప్పుడు మొదలు పెట్టాం. కొద్ది రోజులున్న 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ముందుగా కంప్లీట్ చేస్తాం. 3 ఎకరాలు ఉన్నోళ్లకు ఖాతాలో పైసలు వేసుడు ముగిసింది. 4 ఎకరాలు ఉన్నోళ్లకు అకౌంట్లో డబ్బులు వేసుడు నడుస్తుంది. 5 ఎకరాలు ఉన్న రైతులకు వేసుడు సురువు చేస్తామని డిప్యూటీ సీఎం సార్ అంటున్నాడు కదా. ఇక ముఖ్యమంత్రి సారేమో ఇట్లా అంటున్నాడు. గతంలో కొనసాగిస్తున్న రైతు బంధును ఇప్పటి వరకు 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు దాదాపుగా 62 లక్షల మందికి రైతు బంధు వాళ్ళ ఖాతాలో పడ్డది. 5 ఎకరాల భూమి ఉన్నది అన్నదాతల అకౌంట్లలో రైతు బంధు వేసినామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ముచ్చట ఇట్లా చెప్పబట్టే. అటేమో పైసల మంత్రి 5 ఎకరాలకు వెయ్యనే లేదని చెప్పబట్టే. అంటే ఇద్దరు కూర్చుండి మాట్లాడుకోలేదా? 4 ఎకరాలు 5 ఎకరాలు చెప్పుడే ఉన్నది కానీ పైకం వేసింది లేదని అన్నదాతలు నెత్తిల నోరు పెట్టుకుని మొత్తుకుంటున్నారట. ఉన్నట్టు చెప్పేది ఇడిచిపెట్టి వేస్తున్నామని ఒక్కలు, వేసినామని ఒక్కలు. ఇట్లా పొంగిచ్చుడు ఏందో, పొద్దుగడుపుడు ఏందో అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ కస్టడీలో ఉన్న కల్వకుంట్ల కవితను అన్న కల్వకుంట్ల తారక రామారావు సారు, బావ తన్నీరు హరీష్ రావు సారు, భర్త దేవనపల్లి అనిల్ కుమార్ సారు కలిసిర్రట. మరి బెయిల్ ఎప్పుడు మంజూరు అవుతుంది? గట్టి వాకిలతోనే వాదించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పిర్రా. ఇంటి భోజనం తినొచ్చని ఇంటికాడ వండిదే తీసుకుపోయి కవితక్కకి ఇచ్చిర్రా. ఇది మనం కూడా ఆడదాకా పోయి అరుచుకుందాం పారి. ఇగో ఇట్లా ఇంటికాడికి వెళ్ళి ఈడీ ఆఫీస్కి వచ్చిన మాజీ మంత్రులు ప్రస్తుత ఎమ్మెల్యేలను మీడియా కెమెరాలు పెట్టి కవర్ చేస్తుంటే ఈడీ ఆఫీసులకు పోయిర్రు. చెల్లేను ఏం ఫికర్ పడకురా, నీ కొడుకు నా అల్లుడు మంచిగానే ఉన్నాడు, నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు, మేము కూడా బెయిల్ కోసం తాకతుకు మించిది అంట్లాడుతున్నాము. వకీల్ మోహితరావు సారే నీ కేసు చూస్తున్నాడు. కవిత అంటే కడిగిన ముత్యమని మేం నిరూపిస్తాం. నిప్పుకు చెదలు పట్టదన్నది ఎంత నిజమో కవిత కూడా మందు స్కామ్ చెయ్యదన్నది అంతే నిజం. నువ్వు లిక్కర్ స్కామ్ చెయ్యలేదని చేసినవోని అన్నోళ్లతోనే చెప్పిస్తాము. కావాలని మన కారు పార్టీ మీద పెండనీళ్లు జల్లేటోళ్ళ పేర్లతోని యాది పెట్టుకున్నాం. అంతకంతకు వాళ్ళకు ముట్ట చెప్తాం. నువ్వు మాత్రం యాళ్ళకు తిని ఈడీ ఆఫీసర్లు అడిగిన దానికి కరెక్ట్ సమాధానం చెప్పు, భయపడకుండా. తప్పు చేయని మనకెందుకు చెల్లే బుగులు అని కూడా రామన్న ధైర్యం చెప్పిరా వచ్చు చెల్లేకు. రాజకీయంలో చూడండి ఏ స్కాములు ఎప్పుడు బయటపడతాయో, ఎప్పుడు ఇట్లా లీడర్లు బలి అవుతారో ఎవ్వలకు తెలియదు. అందుకే రాజకీయాలు అన్నారు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.
హనుమకొండలో ఉన్న ఆరూరి ఇంటికి పోయి ఎర్రవెల్లి దయాకర్ రావు సారు రమేష్ సార్ను కార్లో వేసుకొని పోయినా ఏం ఫాయిదా లేకుండా అయిందట. అగో ఏమైంది, సారు కారుకు కాలిచ్చి కమలం పువ్వు వాసన ముక్కు నిండా పీల్చుకున్నాడా అంటే పీల్చుకున్నాడట. కిషన్ రెడ్డి గారి సమక్షంలో ఇగో ఇట్లా చిరునవ్వులు చిందించుకుంటా మెడలు వంచి కండవాగా అప్పించుకుంటున్నాడు. గులాబీ గూట్లకెళ్ళి వెళ్ళినాక ఆరూరు రమేష్ సారు ఆనందం చూసిరు కదా. కిషన్ రెడ్డి సారు చెల్లగప్పగానే మురిసి ముప్పందం అవుతున్నాడు. కండువా కప్పిన సారుకు ఏమి ఇయ్యకుంటే ఏం బాగుంటుంది అనుకున్నాడో ఏమో. రెక్కలొచ్చిన పిట్ట గూడు ఇడిచి ఎగిరిపోయినట్టు గులాబీ గూట్లకెళ్ళి వచ్చిన రమేష్ సారు గులాబీ పువ్వుల గుత్తి చేతుల్లో పెట్టిండు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ దుగుణం బందయ్య కాడికి వచ్చింది. గ్యారేజ్కి పోయిన కారు మళ్ళా మంచిగా అవుతుందో లేదో అనుకున్నాడో ఏమో. లేకుంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి, పేరున్నప్పుడే పక్క పార్టీలకు పోవాలి అని అనుకున్నాడో ఏమో గాని కారు పార్టీ పెద్దలతోని ఫోన్లో మాట్లాడించినా కాదన్నాడు కమలయ్యగా మారిండు. రాజకీయంలో లీడర్లు ఎప్పుడు ఏ పార్టీలో చేరుతారో ఏ పార్టీలో ఎప్పటికీ ఉంటారో తెలియదు అంటుర్రు. ఆరూరి గారు వేసిన అడుగుల గురించి మాట్లాడుకునేటోళ్ళు. శైల చేసేందుకు గులాబీ గుట్లకెచ్చి తొవ్వలు పడుతున్నట్టున్నాయి కదా. మలి ముఖ్యమంత్రి అనుడు ఆలస్యమే లేదు. అప్పుడే కార్లకెళ్ళి ఎడమకాలు బయట పెట్టి కాంగ్రెస్లో కుడికాలు పెడుతురు. సీఎం సార్ చెప్పినాక ఇప్పుడు కారుకు కాలిచ్చి శైల చేసిన లీడర్లు ఎవరంటారా? చెప్పుడెందుకు డైరెక్ట్ మీరే చూడండి. ఈయన ఎవరో గుర్తుపట్టిరా? ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ లెక్కనే ఉన్నాడు అనుకుంటున్నాం. అనుకున్నాడు కాదు, సారు దానం సారే. అగో నా పంచపానాలు పోయినా సరే గులాబీ గూటి పంచను ఇడిచేదే లేదని అన్న నాగేందర్ సారేంది కాంగ్రెస్ లీడర్లు ముఖ్యమంత్రితోని ముసిముసిగా నవ్వుకుంటా మాట్లాడుతున్నాడు అంటారా? కార్లో ఉంటే కాలక్షేపం చేసుడే తప్ప కలిసి వచ్చేది ఏం లేదని అధికార పార్టీ దిక్కు అడుగులేసినట్టున్నాడు. ఇక దయాగుణం ఉన్న దానమన్న ఒత్తుడు చూసిన మున్సీదాస్ మేడము మురిసిపోయి 3 రంగుల కండువా మెడలేసింది. ముఖ్యమంత్రి సార్ గేట్లు తీయంగానే మొట్టమొదలు వచ్చిన లీడర్ను నేనే, నన్ను కంట చూడాలి అని నవ్వుకుంటా అన్నట్టే లేదు. ఇక నువ్వు బాధపడకు, హైదరాబాద్ కథనే మారుద్దాము. గణపతి దేవుడే ఇది ఖైరతాబాదా లేకుంటే ఇంకా వేరే తావుల నన్ను నిలబెట్టిన రాయి ఎట్లా అనేటట్టు చేద్దామని కూడా చెప్పొచ్చు. ఇక అటెనక సిక్కి కూడా సేవెల్లా సిట్టింగ్ చెంపి రంజిత్ రెడ్డి సారు రాంగ పెద్ద శాల్వనే పట్టుకొచ్చినట్టున్నాడు. మున్షీదాస్ మేడంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు మురుసుకుంటా 2 శాల్వాలుగా అప్పిండు. రంజిత్ రెడ్డి మర్యాదను చూసిన సీఎం సారు పెద్ద బొకేనే చేతుల్లో పెట్టిండు. రంజిత్ రెడ్డి ఇక నువ్వు కూడా ఏం పికర్ వడకు, చేవెళ్ళ చరిత్రనే మార్చేద్దాం, అభివృద్ధి చేద్దామని కూడా అన్నాడు కావచ్చు అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ఒరిజినల్ ఆధార్ కార్డు చూపెట్టినా కానీ ఆర్టీసీ బస్సుల్లో అధికారులు ఉచిత బస్సుల్లో ఎక్కిన ఆడపిల్లలకు దండగాలు రాస్తున్నారట. ఆధార్ కార్డులలో డూప్లికేటు ఒరిజినల్ కూడా ఉంటాయా? వాటి మీద నంబరు బరాబర్ చూపెడితే సరిపోతుంది. అయినా ఆధార్ కార్డు డూప్లికేటు ఒరిజినల్ అని గుర్తుపట్టే అంత మెమొరీ పవర్ ఉన్న తెలివిమంతుడైన ఆర్టీసీ ఉద్యోగి ఇవ్వాలంటారా? ఇక చూడండి. మీరు కండక్టర్ టికెట్ ఇష్యూ చేసింది ఇది ఒరిజినల్ ఆధార్ కార్డు కాదంట, ఇప్పుడు ఈమె కండక్టర్ ఈమె ఇచ్చింది టికెట్ ఇష్యూ చేసింది, ఈయన పట్టుకుని పాపని ఫైన్ అడుగుతున్నాడు. ఇన్నరా ఆడపిల్ల ఆధార్ కార్డు చూపెడితే కండక్టర్ అమ్మ టికెట్ ఇచ్చిందట. అదే ఆధార్ కార్డు చూసిన ఈ కండ్లద్దాలు పెట్టుకున్న సారు డూప్లికేట్ దా అన్నాడట. ఇక పిల్ల తరపులు వచ్చి ఇట్లా వీడియో తీసుకుంటా సమాధానం చెప్పమంటే సప్పుడు చేస్తలేడు, కుక్కిన పేనోలే కూర్చున్నాడు. కాగితాలు చింపుకుంటా సదరు అధికారి సీట్ల కూర్చొని సదిరేది చదువుతున్నాడు. ఆధార్ కార్డు చూస్తేనేమో ఒరిజినల్ దాని లెక్కనే అనిపిస్తున్నది. కండక్టర్ కూడా చూసి టికెట్ ఇచ్చినాక కూడా మళ్ళీ ఈ ఆఫీసర్ సార్ ఎందుకు కేసు రాసిండో ఏమో అవన్నైతే తెలివయి. ప్రీ బస్సులో ఆధార్ కార్డు జిరాక్స్లో కలర్ జిరాక్స్లో కాకుండా ఒరిజినల్ ఉంచబోన్రి, లేకుంటే ఇగో ఇట్లా దండగలు రాస్తున్నారట. వీడియో మాత్రం సోషల్ మీడియాలో ఒక వైరల్ అయితే లేదు. ఆర్టీసీ బస్సు పయ్య లెక్కనే ఆగకుండా ఉరుకుతుంది. ఏడనంటే బహదూర్పల్లి బస్టాండ్ దగ్గరనట. పడమన్నప్పుడేమో ఈ వానలు మనాన పడిగా అలవడాయి, వద్దన్నప్పుడు వలాంచి పడతాయి. నిన్న మొన్నటి సంది మొగుల మీద మెత్తమెత్తగా ఉంటున్నది కదా, ఉరుములు మెరుపులతో కూడిన వానలు కూడా పడుతున్నాయి కదా. తెలంగాణలో కొన్ని జిల్లాల వానలు పడితే ఎంత ఆగానికి వచ్చిందో చూడుండ్రి. పాలకులు బేరకాళ్లే కాదు, ఆఖరికి వానదేవుడు కూడా అన్నదాతల మీద కనికరం చూపెడతలేడంటే ఏంది? అయ్యయ్యయ్యయ్యో, చేతికొచ్చిన పంట మొత్తం చెర్ల పోసినట్టే అయింది. ఈడిసిడిసి చంపిన వానశినుకులకు పంట మొత్తం పందులు దొక్కినట్టే కింద పడిపోయింది. ఇంతకంటే బాధాకరమైన ముచ్చట ఇంకేమన్నా ఉంటుందా? 6 నెలలు నారుకు నీరయి కంటికి రెప్పలెక్క కాపాడుకుంటా పంటను వండించి ఎండబోసిన ఒడ్లు అమ్ముకుందామంటే కల్లంల ధాన్యమేమో నీళ్ళలా కలిసిపోయింది. సడగల పక్కపొంటి ఎండబోసిన ఒడ్లు కూడా బారదాన్లా బాగానే పచ్చిగా అయినాయి. దీనంతటికి కారణం ఇవ్వాలంటే ముమ్మాటికి పాలకులే. రైతుల పంటలకు సరిపడా మార్కెట్ యార్డులల్లా కల్లాలు ఏర్పాటు చేస్తే ఎండబోసుకుందురు. గా ఇగురం చేయకుండా మైకు దొరికితే చాలు రైతే రాజు, కార్మికుడే దేవుడు, జై జవాను జై కిసాన్ అని మాట్లాడు తప్పితే అన్నదాతలు ఆగమైతుంటే మాత్రం అసలు పట్టించుకోరు. ఇన్నిగానం ఒడ్లు భూమి పాలైతే ఏమొస్తుంది? బువ్వ వండి పెడితేనన్న కొందరి ఆకలి తీరకపోవునా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. అన్నదాతల అవసరాలకు తగ్గట్టు ఏర్పాట్లు చేయాలి అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.
షెడ్డీ గ్యాంగ్ దొంగతనాలు సురువైనాయి. మరి ఎండాకాలంలో ఉడకపోస్తున్నదని పైంట్లు అంగీలు ఇప్పేసి షెడ్డీల మీద దొంగతనానికి వస్తుర్రో ఏమో గానీ మొత్తానికైతే తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ గడ్డ మీద తేలిన గ్యాంగుల ఓ ఇద్దరు లాగుల చోరులు ఎంత లక్షణంగా దొంగతనం చేస్తున్నారో చూడుండ్రి. అబ్బా కుస్తీ పోటీలకు పోయే వస్తాదులు కదా లంగోట్లు కట్టుకొని ముష్టి యుద్ధానికి పోయిన వాళ్ళ లెక్కనే బుడబుడ్డ షెడ్డీలు చేసుకురు. ముఖాలు గండ్లబడకుండా మాత్రము మప్లేరు కుల్లాలు మంకీ టోపీలు పెట్టుకురు. మరి ఎన్ని దినాల బట్టి ఇలా దొంగతనం చేయాలని ప్లాన్ చేసుకుర్రో ఏమో గానీ మొత్తానికైతే షెడ్డీలు చేసుకొని వచ్చిర్రు, చోరీ పూర్తి చేసుకుర్రు. మరి హైదరాబాద్ గడ్డ మీద ఏడనంటే మియాపూర్లో ఉన్న వరల్డ్ వన్ అనే ఈ స్కూల్ అనట. ఏం తక్కువ 7,85,000 పైకం ఎత్తుకపోయిర్రట. ఈ స్కూల్ వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు అయితే పట్టుకునే పని మీద ఉండ్రట రక్షక భటులు. దొరికితే మాత్రం దొంగలకు ఓడి బియ్యం పోసి సర్కారు వారి లాంఛనాలతో సకల మర్యాదలు చేసి అత్తగారింటికి సాగదోలుతారు అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ఇగో ఇవి ఎలా తెచ్చిన ముచ్చట్లున్నాయి అసలు నేలే. ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, ఇంకేమైనా ఉంటే అన్ని.